దక్షిణ హస్తంలో సుదర్శనం వామహస్తంలో శ్రీ మహాలక్ష్మి శ్రీవారి దయచేసి శ్రీ గోవింద వేదో వై త్రోతో పవిత్రేణ నాయకం శుక్లేణ దేవదీక్షతో వర్ధయేర్ం మహదే వర్ధయేర్ం మహదే శోభకాయ మహదే శోభకాయ శోభకాయ మహదే మహదే శోభకాయ తగుం రాజం రాజం తగుం తగుం రాజం పారయామసే దివారయామసే వస్సది పుత్రం వస్సది పౌత్రం వస్సది ప్రజాపతే ఆగదేయం వై ప్రణయతే వస్త్రం ఇస్తారు. అక్కడ నుంచోనా సార్ జరగనా సర్వమేవ తేనాత్మాని సర్వం జయతి శ్రీనివాస ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఈరోజు శ్రీనివాసరావుపేట 60 అడుగుల రోడ్లో ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి గుడిలో అయ్యప్ప స్వామి గుడి కట్టే ఒక సంకల్పం చేసి దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నవగ్రహాలు, మృత్యుంజయ శివలింగము, అదేవిధంగా సరస్వతీదేవి అమ్మవారికి, అదేవిధంగా ముఖద్వారానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాచీనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఈరోజు అయ్యప్ప స్వామి గుడికి కాను శ్రీ భ్రమరా టౌన్షిప్స్ అధినేత గళ్ళ రామచంద్రరావు గారు ఈ అయ్యప్ప స్వామి గుడికి చందా విరాళం ఇవ్వడం జరుగుతుంది. గుడి నిర్మాణానికి ఆయన సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కమిటీ వారందరూ కూడా ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకొని జయప్రదం చేయడం జరిగింది. చాలా తొందరలోనే ఏప్రిల్ నాటికల్లా అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈ గుడిని అందుబాటులోకి తీసుకొస్తామని ధర్మకర్త అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాగ్దానం చేయడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందపేట 60 అడుగుల రోడ్డులో వేంచేసి ఉన్న గోదాదేవి రాజ్యలక్ష్మి సమేత శ్రీ వైకుంఠ శ్రీనివాసమూర్తి దేవాలయంలో ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త గల్లా రామచంద్రరావు గారు మరియు వారి యొక్క శ్రీమతి మన అందరి అభిమానాలు చూరకొన్న స్థానిక పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈరోజు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయము మరియు దాని పక్కనే సరస్వతీదేవి అమ్మవారు మరియు ఈ పేటలోని వాస్తవ్యులందరికీ వారి యొక్క గ్రహాల స్థితిని బట్టి గ్రహశాంతి చేయడానికి నవగ్రహాల అవసరం ఎంతో ఉందని గుర్తించారు మా కమిటీ వారు. దానికోసం ఈ నవగ్రహాలతో శంకుస్థాపన మరియు మృత్యుంజయేశ్వర స్వామి అంటే శివలింగం కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది.
అలాగే ఈ యొక్క దేవాలయానికి ముఖద్వారం లేదు. ఎందుకంటే ఈ పక్క ఉన్న ముఖద్వారంలో రోడ్డు మరీ చిన్నదయ్యటం వల్ల స్థానిక 60 అడుగుల రోడ్లో నుంచి ద్వారం ఇచ్చి అందరికీ అనుగుణంగా చేయాలనే ఉద్దేశంతో వెనకలో ఉన్న పశ్చిమ ద్వారాన్ని కూడా శిఖరంతో సహా కట్టాలని కమిటీ నిర్ణయించింది. వీరికి సహకరించిన దాతలకు మరియు కమిటీ మెంబర్లకు మరియు మా ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ కమిటీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం.